హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. గీతార్ట్స్ నుంచి చాలా కాలం తర్వాత ఒక పెద్ద బడ్జెట్, పెద్ద హోప్ ఉన్న సినిమా, ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా, మీకు కూడా బర్డెన్ ఏదైనా అనిపిస్తుందా? అంటే బర్డెన్ కాదండి, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఇది యా వెరీ హై బడ్జెటెడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హైలీ రిస్కీ ప్రొడక్షన్. ఇవన్నిటి మీద మొత్తానికి ఏంటంటే గీతార్ట్స్లో చాలా రోజుల తర్వాత ఒక బిగ్ కాల్ తీసుకుని సక్సెస్ఫుల్గా అచీవ్ అయ్యాం. ఇంకా జనాల్లోకి సినిమా వెళ్ళి సక్సెస్ కొడితే మేము పెట్టిన డబ్బులు కానీ ఇవన్నీ కూడా మాకు తిరిగి వస్తాయి. రిస్కీ అనే మాట ఏ ఫ్యాక్టర్ని? సీలో షూటింగ్, నెంబర్ ఆఫ్ లొకేషన్ షూటింగ్, ఆల్వేస్ సీలో ఏంటంటే చిన్న రిస్క్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాగా బార్డర్కి వెళ్ళి షూట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఫిల్మ్ ఈజ్ నాట్ దట్. ఈ ఫిల్మ్ అంత ఈజీ షూటింగ్ అయితే కాదు. ప్రీ ప్రొడక్షన్కి గట్టిగా వర్క్ చేశారా? యా, ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసామండి. అంటే దీంట్లో ఒక స్టార్మ్ సీక్వెన్స్ ఉంటుంది. అది సముద్రం మధ్యలో తుఫాను కావాలి. అట్లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడానికి చాలా ప్రీ ప్రొడక్షన్ టైం తీసుకుంది. అండ్ అట్ ది సేమ్ టైం వెరీ కాస్ట్లీ అఫేర్ అది. అన్నింటిని మాకున్న బడ్జెట్లోకి తెచ్చుకోవాలి మేము. సో అక్కడ కొంచెం ప్రీ ప్రొడక్షన్ బాగా టైం తీసుకుంది మాకు. మీరు ఎప్పుడు టచ్ అయిన ఒక జోనర్ అనుకోవచ్చు, 100 కోట్ల సినిమా, నాగ చైతన్య హీరో. ఎక్కడైనా ఎక్కడైనా హెజిటేషన్, ఎక్కడైనా ఈ టైంలో ఈ జోనర్లో ఈ సినిమా ఇంత పెద్ద బడ్జెట్తో? యా, అంటే మాకు కంటెంట్ మీద నమ్మకం అండి. కంటెంట్ మీద నమ్మకం. యా, మేము ఒక 20-30% స్ట్రెచ్ అయ్యాం బడ్జెట్ని. బట్ ఏంటంటే మాకు కంటెంట్ మీద నమ్మకం. అండ్ నాకు ఆల్వేస్ చైతన్య గారి మీద, అఖిల్ గారి మీద, వీళ్ళందరి మీద నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే దే ఆర్ ఇన్ టు ద పీపుల్. వాళ్ళకి సరైన ఒక సినిమా పడాలి కానీ 100% దే కెన్ డెలివర్ ద వెరీ గుడ్ నెంబర్స్. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఆన్ ద బోత్ చైతన్య గారు అండ్ అఖిల్ గారి మీద నాకు ఆ స్టామినా ఉంది. అది దట్ కేమ్ ఫ్రమ్ ద నాగార్జున గారు. వీళ్ళిద్దరికి ఏంటంటే ఒక సినిమా రైట్గా పడాలంతే. పడితే మాత్రం దే విల్ షో ద వెరీ గుడ్ నెంబర్స్. ఇప్పుడు నాగార్జున గారి సినిమాలో కొన్ని మంచి రికార్డులు ఉన్నాయి, సూపర్ నెంబర్స్ ఉన్నాయి. ఆ కెపాసిటీ వీళ్ళిద్దరికి ఉంది. సినిమా రైట్గా పడాలంతే వీళ్ళిద్దరికి. నాకు తెలిసి తండేల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఇన్ చైతన్య గారు కెరియర్లో. ఆయన చాలా బెస్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి. దాంట్లో తండేల్ అనేది నెంబర్ 1 పొజిషన్లో నుంచి ఉంటుంది అనుకుంటున్నాను. వెళ్ళి నాగ చైతన్య అనగానే మనకి లవ్ స్టోరీలు ఎక్కువ గుర్తొస్తాయి. ఆయన రకరకాల జోనర్లు చేసినప్పటికీ కూడా లవ్ స్టోరీలు చేసినప్పుడల్లా ఆయన సేఫ్లో ఉన్నారు. ఈ సినిమాని లవ్ స్టోరీకే పరిమితం చేస్తారా? కొత్త ఇమేజ్ ఏమైనా నాగ చైతన్యకి రాబోతుందా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగ చైతన్య గారు అయితే ఈ సినిమా నుంచి అయితే మాత్రం ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాడు ఆయన యాక్టింగ్లో. బయటకు వచ్చిన జనం అయితే మాత్రం అబ్బా చైతు గారు ఏం చేశారా అంటే, సాయి పల్లవి గారు ద స్ట్రాంగ్ అపోనెంట్ ఉంది ఒకటి, మామూలు అపోనెంట్ గారు. సాయి పల్లవి గారు, చైతన్య గారు వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకళ్ళు ధీమగా అంటే కాంపిటీటర్స్ కింద కనబడతారు యాక్టింగ్లో అయితే ఈ సినిమాలోని. అది సాయి పల్లవి గారు ఓపెన్గా చెప్పారు. అండ్ మనం బయటకు వచ్చినప్పటికీ అదైతే మాత్రం మనకు కనబడుతుంది డెఫినెట్గా. ఎవరిది అప్పర్ హ్యాండ్ అంటారు? ఏమండి, ఎవరిది అప్పర్ హ్యాండ్ అంటే సాయి పల్లవి గారు మీద చైతన్య గారు ఇవన్నీ కూడా కరెక్ట్ వర్డ్స్ కాదు, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళిద్దరిది మాత్రం మ్యాజిక్ అయితే కనబడుతుంది. అది చందు ముండేటి కథ చెప్పినప్పుడు హీరో చైతు, హీరోయిన్ సాయి పల్లవి అని ఫిక్స్ అయిపోయారా? చాలా ఆప్షన్ల తర్వాత వీళ్ళిద్దరు వచ్చాగారా? లేదు, ఇది ఫస్ట్ నేను కథ విన్న నెక్స్ట్ రోజు చైతన్య గారికి చెప్పడం జరిగింది. ఏదో వేరే సందర్భంలో కలిసినప్పుడు ఆయనకి బాగా నచ్చి అప్పుడు లేదు ఇది మనం చేద్దాం అన్నాడు. ఆయన మామూలుగా అంటున్నారేమో మొహమాటం కొద్ది అనుకున్నాను, కానీ తర్వాత ఆయన మళ్ళీ ఇమీడియట్లీ దీన్ని ఫాలోఅప్ చేయడం కానీ పర్సూ చేయడం కానీ 1 year తర్వాత కూడా మేము రీసెర్చ్లు ఇవన్నీ చేసుకుంటున్న టైంలో కూడా ఆయన మళ్ళీ కాల్ చేసి ఎలా ఉంది ఏంటి ఎక్కడి వరకు వచ్చింది ఇవన్నీ కూడా కథను ఎక్కడ ఆయన వదలలేదు. సాయి పల్లవి గారికి ఫస్ట్ కరోనా టైంలో చెప్పాము. ఇది చెప్పిన కాడి నుంచి ఆవిడ కూడా ఏంటంటే అప్పుడు కరోనా టైం మొత్తం ప్రొడక్షన్స్ అంతా ఆగిపోయిన టైం. కరోనా తర్వాత అయిన తర్వాత కూడా కథ ఎక్కడి వరకు వచ్చిందని చెప్పి ఆవిడకి ఇమీడియట్లీ మళ్ళీ ఆవిడ ఇన్వాల్వ్ అవ్వడం ఇవన్నీ కూడా. సో వాళ్ళిద్దరికి బాగా నచ్చింది కదా ఇది. ఇదే కథతో క్రిష్ గారు ఒక వెబ్ సిరీస్ చేశారని, మీ ఇద్దరి మధ్య ఒక డిస్కషన్ నడిచిందని బయట ఒక టాక్ ఉంది. లేదండి, ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూస్ డిస్కస్ చేసుకున్నాము. ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూస్ ఈజ్ డిఫరెంట్. ఈ పాకిస్తాన్ జైల్లో వీళ్ళు ఉన్నారు అనే దానికి 100 కథలు ఉన్నాయి అండ్ 10-15 సినిమాలు ఉన్నాయి. బట్ మేము ఏ పాయింట్ ఆఫ్ నుంచి కథ చెప్తున్నాం అనేది ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం, ఇద్దరం ఓపెన్గా మాట్లాడుకున్నాం. అసలు మా పాయింట్ ఆఫ్ వ్యూకి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధం లేదు. సో అక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది లేదు. వన్స్ అది క్లియర్ అయిపోయిన తర్వాత మా ప్రొడక్షన్ మేము చేసుకుంటున్నాం, వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళు చేసుకుంటున్నాం. గీతార్ట్స్లో ఒక బయట హీరో వచ్చి సినిమా చేస్తానంటే మీరు ఏమైనా ప్యాంపర్ చేస్తారా ఏంటి ఆ హీరోని బాగా?
ఎందుకంటే చైతు మాట అన్నాడు, అరవింద్ గారు లేకపోతే ఇంకా ఫ్యూచర్లో సినిమాలు చేయలేమో అన్నంత భయంగా ఉందని. లేదండి, అంటే వీ ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ. అసలు బయట ప్రొడక్షన్స్తో కలిపితే మా దగ్గర ప్యాంపరింగ్ చాలా తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ ఏంటంటే ఎందుకు ఇష్టపడి మాతో సినిమా చేయాలనుకుంటారంటే ద రెస్పాన్సిబిలిటీ వీ టేక్. ప్యాంపర్ చేయనందుకు కొన్ని హట్ అయిన సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. బట్ ఏంటంటే మాకేంటి నిజంగా అది రాదంటే ఏమంటామండి దాన్ని, ఏదో వాళ్ళకి మెప్పు పొందడానికి మాట్లాడతాము, లేదంటే వాళ్ళ మెప్పు పొందడానికి ఏదో ఎప్పుడు మాట్లాడినా మేము పని మీద మాట్లాడతాము. మాకు అదర్ టాపిక్స్ ఏమి ఉండవు, సినిమా గురించే మాట్లాడతాం, సినిమాలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతాం. ఏదన్నా ప్యాంపర్ చేయవలసి వస్తే సినిమాలో మాకు ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు అది జాగ్రత్తగా చెప్పాలి ఆయనకి అన్నప్పుడు ఏదో మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం తప్పితే బయట విషయాల మీద అసలు మేము ఇన్వాల్వ్ కూడా అవ్వు. సో అందుకని ఏంటంటే దే నో దట్ వీఆర్ డెడికేటెడ్ టు ద ఫిల్మ్ అనేది. దట్స్ వై దే లైక్ అస్. చైతు కూడా ఏం కోరుకోడేమో కదా. అసలు చాలా సింపుల్ పర్సన్ అసలు. అంటే నాకు చైతు గారు, అఖిల్ గారు అంటే ఎందుకు ఇష్టం అంటే దో దే ఆర్ వెరీ బిగ్ ఫ్యామిలీ ఇదన్నీ ఉన్నా కూడా సెట్ దగ్గరికి వచ్చినప్పటికీ దే ఆర్ వెరీ సింపుల్ పర్సన్స్. అండ్ రెండోది నిజంగా మనకు ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ, కంఫర్టబుల్ ఏం మనం బాగా అర్థం చేసుకుంటారు, మనతో పాటు ఉంటారు. లేదంటే ఇక్కడ నిజంగా నాకు ఇంతకు మించి ఖర్చు పెట్టలేని, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం వెళ్ళాలన్నా కూడా అసలు ఎప్పుడు ఏ రోజు ఇబ్బంది పెట్టే మనుషులు అయితే కాదు. వాళ్ళకి ఓ ప్రొడక్షన్ ఉంది కాబట్టి ఆ సాధక బాధకాలు అన్నీ తెలుసు వాళ్ళకి. ఎస్పెషల్లీ నాగార్జున గారు ఎప్పుడైనా ఫాలోఅప్ చేస్తుంటారా ఏంటి అంతవరకు? ఫస్ట్లో కథ అన్నారు, మళ్ళీ చందు తనకే అనిపించి మళ్ళీ నాగార్జున గారిని టైం అడిగి మళ్ళీ వెళ్ళి చెప్పొచ్చాడు, ఎందుకంటే ఆయన ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాము అని. అరవింద్ గారిని నాగార్జున గారిని కూర్చోబెట్టి ఒకసారి కథ చెప్పాడు. వాళ్ళు ఏదో ఒక రెండు చిన్న సజెషన్స్ ఉన్నా కూడా అవన్నీ తీసుకుని దాంట్లో ఏది తను తీసుకునేది ఏది వద్దనేది కూడా నాగార్జున గారికి వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన కాన్ఫిడెంట్గా చాలా బాగుంది చందు అనిపించేసుకున్నాడు. ఆయనతో అనిపించుకున్న తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ నాగార్జున గారు మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు అసలు. అంటే దానికి మా మీద ఉన్న నమ్మకం కూడా అది లేదు, దే స్టోరీస్ ఇన్ ఏ గుడ్ హ్యాండ్స్ అనేది. అరవింద్ గారు ప్రొడక్షన్ విషయంలో చాలా పక్కాగా ఉంటారు. ఎక్కడ ఖర్చు తగ్గించాలి అన్నది ఆయన ముందే ఒక అవగాహన ఉంటుంది ఆయనకి. నేను ఎక్కడో విన్నాను, రౌడీ అల్లుడ్ టైంలో ఆయన స్టాఫ్ను కూడా తగ్గించేసి ఆయన వెళ్ళారండి. వేరే స్టాఫ్ ఎందుకు, నేనే ఆ పని ఏదో నేనే చేస్తాను అని చెప్పి ఆయన వెళ్ళారు. నాకు ఆ రోజులు తెలియదు. ఈ రోజులు అయితే మాత్రం అరవింద్ గారు ప్రొడక్షన్ కాంప్రమైజ్ అవ్వడు ఆయన. అంటే నేను నిజంగా ఒక ఎపిసోడ్ నేను ఆయనకి ఇచ్చిన బడ్జెట్లన్నీ నాకు ఫైనల్ కాపీ వచ్చినప్పుడు డబుల్ బడ్జెట్లే. ఇప్పుడు ఏ సినిమా తీసుకున్నా, నాకు చిన్న సినిమా తీసుకున్నా పెద్ద సినిమా తీసుకున్నా కూడా ఎవ్రీథింగ్ ఆయనకి నేను 5 రూపాయలు ఇస్తే సినిమా ఫినిష్ అయినప్పుడు 10 రూపాయలు అయింది తప్పితే నేను ఆయనకి 5 రూపాయలు చెప్పి 4 రూపాయలు ఫినిష్ చేసినది ఈ రోజు వరకు ఎప్పుడూ లేదు. బట్ ఏ రోజు కూడా ఆయన ప్రొడక్ట్ విషయంలో గమని నన్ను అంటాం కానీ, లేదా ఇప్పుడు ఒకటి రెండు సినిమాలు లాస్ట్లు కూడా వచ్చినాయి ఏది ఎక్కువ బడ్జెట్ అవ్వడం వల్ల. ఏ రోజు కూడా నువ్వు బడ్జెట్ ఎక్కువ చేయడం వల్ల నేను లాస్ అయిన మాట అయితే మాత్రం మా ఈ 20 సంవత్సరాల్లో ఏ రోజు ఆయన అనలేదు. ఇది సినిమాకు ఉపయోగపడుతుంది అన్న చోటల్లో కూడా ఆయన పెడతానే వచ్చారు. ఇంకా నేను ఒక్కొక్కసారి ఏంటంటే నేను భయపడుతుంటాను, ఈయనేంటి ఏం అడగట్లేదు అనేది. నాకు తెలిసిన అరవింద్ గారు అయితే మాత్రం డబ్బులకి ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వని మనిషి ఇది సినిమా తీయడంలో మాత్రం. మరి ప్రీవియస్ అంటే నేను రాకముందు ఎలా ఉండేది అయితే నాకు అంత ఐడియా లేదు. అది అంటే ఈ సినిమాకు కూడా ఖర్చు ఎక్కడ తగ్గించుకోవాలనే విషయంలో మీరు కూడా చాలా చోట్ల కాంప్రమైజ్ అయ్యారండి. అంటే కాంప్రమైజ్ కాదండి, ప్లానింగ్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా ఎపిసోడ్స్ తీసుకుంటే ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ స్ట్రామ్ ఎపిసోడ్ ఉంది, అది 30 కోట్ల రూపాయలు ఇచ్చిన ఇది కూడా ఉంది. మా దగ్గర అంత బడ్జెట్ లేదు దానికి, ఒక ఎపిసోడ్కి 30 కోట్లు పెట్టే బడ్జెట్ లేదు. అప్పుడు అట్లాంటప్పుడు ఏం చేసుకోవాలి, మీరు నిడువు తగ్గించుకోవాలి. అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ పీపుల్స్ని పట్టుకోవాలి, ఎవరి షార్ట్ వేరువేరుగా. అలాగే ఒక కంపెనీని పట్టుకున్నాం, ఆ కంపెనీకి మేజర్ షార్ట్స్ ఏమైనా ఇచ్చాము, ఇంకో కొన్ని షార్ట్స్ తీసుకెళ్ళి బయట ఇచ్చాము. అట్లాగే ఏంటంటే ఒక ప్లానింగ్ చేసుకుని నిజంగా ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ తగ్గించుకోవచ్చు. అట్లాగే ఏంటంటే నాకున్న సీజీ గ్రిప్తో కానీ వీటితో కానీ స్టనర్స్ కానీ ఫ్యాంటమ్ కంపెనీ కానీ ఇవన్నీ కూడా మాకు బాగా సపోర్ట్ చేసినాయి. అంటే వాళ్ళు కూడా ఎపిసోడ్స్ లైక్ చేసి వాళ్ళు కూడా ఓకే మాకు కూడా ఒక షోరీల్ కింద ఉపయోగపడుతుంది ఎపిసోడ్ చేస్తే అని చెప్పి వాళ్ళు కూడా దే కమ్ డౌన్ ద కాస్ట్ చేసి మొత్తానికి ఏంటంటే అచీవ్ అవ్వగలిగాము. కొన్ని మేము చేయలేని ఏంటంటే స్కేల్ తగ్గించుకున్నాం కానీ ఎమోషన్ మాత్రం ఎక్కడ కట్ చేయలేదు. అది ప్రొడక్షన్ విషయంలో అరవింద్ గారికి మీకు ఉన్న సారూప్యం ఏంటి? మీరిద్దరు ఏ విషయంలో ఒకేలా ఆలోచిస్తారు, ఏ విషయంలో వేరువేరుగా ఆలోచిస్తారు? అంటే మా ఇద్దరికి ఒకటేనండి, సినిమా బాగుండాలి.
దానికి ఇంకో ₹1,00,00,000 పెట్టవలసి వస్తే పెడతాం. మాకు సినిమా డైరెక్టరు మేమందరం హ్యాపీగా ఫీల్ అయ్యి ఎస్ బాగుంది అనే వరకు మాత్రం చేస్తూనే ఉంటాం. అది మా ఇద్దరి మధ్యలో ఉన్న ఒక ఇది. అంటే డైరెక్టర్ ఎస్ ఇంకా చాలు సార్ నాకు ఈ సినిమా అనే వరకు అయితే మాత్రం వీ ఆల్వేస్ ఎంకరేజ్ ద డైరెక్టర్. అది మా ఇద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీ. అది మా ఇద్దరిలో వచ్చి డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ప్లానింగ్ దగ్గర మాత్రం ఇద్దరం కొంచెం డిఫరెంట్ పీపుల్. ఇప్పుడు నాకు ఎట్లా ఉంటుందంటే ఇమీడియట్లీ షెడ్యూల్కి వెళ్ళను నేను. గ్యాప్ వస్తుంది నా షెడ్యూల్స్కి. ఆయన ఏంటంటే ఒక ఫిలిం స్టార్ట్ అయితే మాత్రం గ్యాప్ ఇవ్వద్దు అంటారు. నాకేంటంటే వచ్చిన తర్వాత మళ్ళీ డైరెక్టర్తో కూర్చుని ఏదో డైరెక్టర్కి చిన్న చేంజెస్ అవసరం అవుతాయి లేదా ఎక్కడో చిన్న కాన్ఫిడెన్స్ ఉండదు ఒక సీన్ దగ్గర, దాన్ని ఏదో రాయాలనుకుంటారు. అట్లాంటి చోట ఏంటంటే నేను టైం తీసుకుంటాను కొంచెం. అరవింద్ గారు ఏంటంటే ఇవన్నీ ముందే చూసుకోవాలి కదా నువ్వు, ఇక్కడ మా ఇద్దరికి ఎప్పుడు పడుతూ ఉంటుంది ఎందుకు డిలే అవుతుంది అనేది. ఇంత జర్నీలో ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకుని ఉంటారు కదా, ఈ విషయంలో ఇప్పటికీ ఈయన్ని బీట్ చేయలేను అన్న విషయం ఏమైనా ఉందా? ఉంటుందండి. ఇప్పుడు మొత్తం సినిమా అంతా చూసిన తర్వాత ఆయన ఏదో ఒక పాయింట్ చెప్తారు నాకు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చౌకబర్ చల్లగానే ఒక సినిమా తీసినప్పుడు మదర్ వెళ్ళి అక్కడ టీవీ రిపేర్ చేసే క్యారెక్టర్కి ఫుడ్ పెడుతుంది. ఫుడ్ పెట్టినప్పుడు ఆడు బుగ్గుని తెచ్చి ఇలా చేత్తో ముందు పెట్టుకుంటాడు. ఆయన తీసేమన్నాడు. ఆయన నాకు డైరెక్టర్ గారికి ఏంటంటే పీపుల్ షుడ్ థింక్ దట్ దెర్ ఈజ్ సంథింగ్ బిట్వీన్ దెమ్. అంటే ఫ్రెండ్లీలో కూడా ఇప్పుడు ఉన్న కల్చర్లో అంటే మన జనరేషన్లో బొగ్గు మంచి ముద్దు పెట్టుకోవడం అనేది ఫ్రెండ్లీగా కూడా పెట్టుకుంటాం. సో వీ హ్యావ్ సీన్ దట్ సీన్ యాజ్ ఏ ఫ్రెండ్లీ నేచర్. బట్ హీ టోల్డ్ అస్ నువ్వు అనుకుంటున్నావు బికాస్ నీకు ఇక్కడ కల్చర్ అంతా తెలుసు కాబట్టి, బట్ కింద టౌన్స్లోకి వెళ్ళినప్పటికీ దట్ గివ్స్ ఏ డిఫరెన్స్ మీనింగ్. అంటే నేను మరీ ఎక్కువ స్క్రూటినీ చేస్తున్నారని నేను ఊరుకోండి సార్, మీరు మరీ చిన్న నీళ్ళు కూడా పట్టించుకోవద్దు అంటే. నిజంగా ఆ షాట్ వల్ల ఏమైందంటే మదర్ క్యారెక్టర్ తప్పు అయిపోయింది సినిమాలో. తర్వాత అది రియలైజ్ అయ్యాను నేను, ఓకే నేను ఇలా అనుకున్నాను కానీ. అంటే మాకు గేదాస్లో పెద్ద ఆయన ఉంటారు ఆయన రవి గారు, ఆయన సినిమా చూసి జనరల్గా నేను చేసిన సినిమాలో ఆయనకి ఇష్టం ఉంటుంది బాగా, ఎందుకంటే ఫ్యామిలీ ఇట్లా ఉంటుంది. గారు బాగా తీస్తారు కదా, మదర్ క్యారెక్టర్ ఏంటి అలా పెట్టారు అంటే. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే అరవింద్ గారు ఏదైతే ఆ షార్ట్ చెప్పారో అది ఆయన ఒక ఎక్స్పీరియన్స్ మీద చెప్పాడు. ఆయన మన జనరేషన్ ఏంటంటే అబ్బా మరీ అంత కిందకి వెళ్తే కథలు పాడవుతాయి అని చెప్పి ఈ ఆల్వేస్ టెల్స్ ఒక పాయింట్స్ ఉంటుంది. మాకేంటంటే ఈయన ఎక్కువ ఆలోచిస్తాడు అనుకుంటాను కానీ ఎప్పుడు పత్తిపెట్టి అక్కడ దెబ్బతింటాను నేను. అందుకని ఆయన ఏదైనా ఒక పాయింట్ పర్టికులర్గా చెప్పినప్పుడు ఇప్పుడు ఏంటంటే ఓకే మీరు ఇంకా కాల్ తీసుకోండి, ఎందుకంటే నా బుర్ర యాక్సెప్ట్ చేయదు అది. బట్ ఐ ఆల్వేస్ చేసలేక ఓకే ఇక్కడ మీరు కాల్ తీసుకోండి అని. కొన్ని మరీ ఇబ్బంది ఉన్నప్పుడు నేను ఓపెన్గా చెప్తాను ఇది వదిలేసేంటి సార్ అని. తండేలు మొత్తం చూసిన తర్వాత అలాంటి సజెషన్ ఏమైనా వచ్చిందా ఆయన దగ్గర నుంచి? లేదండి, ఎందుకంటే తండేలు ఇట్స్ స్ట్రైట్ కదా, ఇది రిస్క్ లేని కదా, బట్ అట్ ద సేమ్ టైం ఎమోషనల్లీ వెరీ స్ట్రాంగ్ కదా. కొన్ని చోట్ల ఆయన ఇది నాకు కన్వే అవ్వట్లేదు అన్న చోట మళ్ళీ చందు గారు వర్క్ చేసి దాన్ని అడ్జస్ట్ చేశారు. మళ్ళీ అది ఆయి లాంటి ఒక చిన్న సినిమా తీశారు, తండేలు లాంటి ఒక పెద్ద సినిమా తీశారు. ఎక్కడ హ్యాపీగా ఉన్నారు సార్ ప్రొడ్యూసర్గా? అమ్మాయ రిస్క్ లేదు మనకి అలా అనుకుని. అంటే ఆయి అనేది ఒక గుడ్ డీసెంట్ హిట్. నెట్ఫ్లిక్స్లో ఇట్ వెరీ వెల్. బట్ రికగ్నేషన్ రావాలి అంటే మాత్రం ఒక చిన్న సినిమాలో ఒక హ్యూజ్ హిట్ అయినా కొట్టాలి, అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ కొట్టాలి. ఇప్పుడు బేబీ అయ్యని అట్లా కొట్టారు, అట్లా లేదు. ఒక హిట్తో మంచి రికగ్నేషన్ కావాలంటే ఆల్వేస్ మనకి పెద్ద సినిమా చేతిలో ఉంటుంది. సో ఆయి హిట్ అయింది కానీ చాలామందికి ఏంటంటే ఆ సినిమా తెలియదు. నెట్ఫ్లిక్స్లో వచ్చిన తర్వాత చాలామందికి తెలుసు కానీ చాలామంది ఇప్పుడు చెప్తుంటే ఆ సినిమా మీరు ప్రొడ్యూస్ చేశారంటారు. అట్లాగే ఏంటంటే చిన్న సినిమాలో ఒకసారి హిట్ కొట్టినా కూడా సౌండ్ రాదు, పెద్ద సినిమా హిట్ కొడితే సౌండ్ పెట్టు. అవునండి. ఆ ఇంతకీ ప్రాఫిటబుల్ వెంచరా కాదా? వెరీ ప్రాఫిటబుల్. చిన్న సినిమాలో గుడ్ డీసెంట్ ప్రాఫిట్. తండేలు ప్రీ రిలీజ్కి బన్నీ గారు వస్తారని వెయిట్ చేస్తాం అంతా. అవునండి, అంటే నిన్నే కదా, నిన్న నైటే జరిగింది అది ఇన్సిడెంట్. బట్ నాకు 6 o'clock వరకు ఐ హ్యాడ్ ఇన్ఫర్మేషన్ వస్తున్నారని. మరి తర్వాత ఏం జరిగింది తెలియదు. అరవింద్ గారిని అడిగితే ఏదో హెల్త్ అప్సెట్ అయిందని చెప్పారు. ఇంకా మార్నింగ్ నుంచి ఆయనతో నేను మాట్లాడతాం కానీ కలవడం కానీ జరగలేదు. సో నాకు తెలియదు ఇంకా ఏంటి అనేది. ఐ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్. శ్రీతేజ్ని చూసి వచ్చారు. అవును. ఎలా ఉంది కండిషన్? ఎలా ఉంది? లేదండి, నేను ఫస్ట్ డే చూసిన దాంతో కంపేర్ చేస్తే చాలా బెటర్ అయ్యాడు. బట్ అంటే నిన్న నేను పర్టికులర్గా చూస్తాను కూడా ఏంటంటే నిన్న మార్నింగ్ ఈయన బన్నీగా రివ్యూ చేశారు
ఓవరాల్. అంటే ఆయనకి ఒక మనిషిని పర్టికులర్గా పెట్టాడు ఆయన హాస్పిటల్ కోఆర్డినేషన్కి పెట్టి ఆయన ఎప్పుడు కూడా ఎవ్రీడే అప్డేట్స్ ఈయనకి పంపుతూ ఉంటాడు, ఎట్లా ఉంది ఏంటి అన్నీ కూడా. అది నిన్న వాళ్ళ ఫాదర్ని నన్ను అందరినీ పెట్టి ఒక రివ్యూ కింద పెట్టాడు ఆయన. పెట్టి హీ ఆస్క్డ్ అస్ టు వాట్ కెన్ వీ డూ బెటర్. ఇప్పుడు వరకు ఓకే, ఒక లెవెల్ వరకు తీసుకొచ్చారు, ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్ అప్ చేయాలంటే ఏం చేయొచ్చు ఏంటి అనేది ఒక రివ్యూ కింద ఆయన అడిగితే దెన్ ఐ వెంట్ అండ్ సీ దట్ కిడ్ చేసి అరవింద్ గారు ఇప్పుడు దాని మీద ఏదో 2-3 సెకండ్ ఒపీనియన్స్ ఇవన్నీ కూడా భాస్కర్ గారితో ఏదో మాట్లాడుతున్నారు ఆయన. సో ఐ గేవ్ మై ఫీడ్బ్యాక్ టు దెమ్. ఇది ఫారెన్ తీసుకెళ్తారని చెప్పి అంటే హీఈస్ ఓపెన్. అది ఎక్కడ ఏంటంటే డెసిషన్ మేడ్ అనేది వస్తుంది, ఇట్స్ నాట్ దట్ హీఈస్ ఓపెన్ బన్నీ గారు. ఒకవేళ నిజంగా ఎక్కడన్నా చేయించాలి, ఏదన్నా ఎక్కడి నుంచి అన్న తీసుకొచ్చి చూపించాలన్నా కూడా హీఈస్ ఓపెన్. ఇది వరకు కన్నా బెటర్ కండిషన్లో ఉన్నారు, 100% బెటర్ కండిషన్లో. సార్ బయట వినిపిస్తున్న ఒక టాక్ ఏంటంటే బన్నీ వాసు త్వరలోనే ఒక కొత్త బ్యానర్ పడుతున్నారు. ఆ అవకాశాలు, ఆ ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయి? అంటే లేదండి, అది చాలా రాంగ్గా కమ్యూనికేట్ అవుతుంది. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు అరవింద్ గారికి నాకు 25 years జర్నీ అయింది. ఇప్పుడు నాకు కొన్ని ఇండివిజువల్ టేస్ట్లు ఉంటాయి, అరవింద్ గారికి కొన్ని ఇండివిజువల్ టేస్ట్లు ఉంటాయి. ఇప్పుడు వరకు ఏంటంటే ఇద్దరం కూడా కాంబినేషన్లో ఇద్దరం కూడా చాలా ఏదున్నా కూడా నాకు నచ్చపోయి కొన్ని ఆయన డ్రాప్ అయ్యారు, ఆయన నచ్చని కొన్ని నేను డ్రాప్ అయ్యాను. నేను ఆయన అడిగింది ఏంటంటే కొన్ని నాకు ఏదైనా నచ్చిన ఏదైనా కథలు ఉంటాయి కనుక మీకు నచ్చకపోతే నేను ఏదైనా చేసుకోవచ్చా అని అడిగా. ఆయన నువ్వు చేసుకో, బట్ ఫస్ట్ నాకు వినిపించి అన్నాడు ఆయన. అదైంది. బట్ దాంట్లో 100% ఆయన పార్ట్ అవుతారు. బట్ ఆయన దగ్గర నుంచి తీసుకున్న ఒక్క పర్మిషన్ ఏంటంటే కొన్ని ఆయన వద్దన్నాయి నాకు బాగా నచ్చినవి కూడా నేను ఏదైనా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అంటే ఇదివరకు వెళ్ళేవాడిని కాదు. ఇప్పుడు ఏదైనా అట్లాంటి డెసిషన్ ఏదైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఆప్షన్ ఇచ్చారు అంతే తప్పితే అదేదో ఇది కాదండి. అదే బ్యానర్ పేరు అలాంటిది ఏదైనా సెట్ అయింది? లేదండి, నేను ఏదైనా ప్రొడ్యూస్ చేసినా కూడా అట్లాంటి GA2 మీద చేస్తాను. GA2 మీద చేస్తాను. అలా వదులుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయా? గీతా ఆర్ట్స్కి వచ్చి మీకు బాగా నచ్చింది కదా, కానీ అరవింద్ గారికి నచ్చకపోవడం వల్ల వదులుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయి? వదులుకునేవి ఉన్నాయి కానీ అవి ఫ్లాప్ అయినాయి. మరి ఇప్పటికే ఆయన జడ్జిమెంటే కదా కరెక్ట్? ఎస్, అదే నా భయం కూడా. ఇప్పుడు నా ఓన్ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందండి. సో అందుకని కొన్ని ఏంటంటే మనం దెబ్బలు తిన్నా కూడా కొన్నిసార్లు ఏంటంటే మనకి ఎక్కడో నచ్చిని చేసుకుంటే వెళ్తే ఏంటి అన్నీ ఆడాలని లేదు సినిమాలు. కొన్ని ఆడకపోయినా కూడా మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఈ కథను మనం చూపించాం జనాలకి అనేది. నాకు కొన్ని అట్లాంటి పర్సనల్ పిచ్చులు ఉంటాయి అట్ల గురించి. అంతే. ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు మీడియం సినిమాలు బెటర్ అంటారా, పెద్ద సినిమాలు బెటర్ అంటారా? ఇప్పుడు పెద్ద సంస్థలన్నీ పెద్ద సినిమాలతో చాలా రిస్క్ ఎక్కువ అయిపోయింది, మనం మీడియం సినిమాలు చేసుకుందాం అని డిసైడ్ అయినట్టు అనుకుంటున్నారు బయట. లేదండి, పెద్ద సినిమా ఒకటి ఉండాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే పెద్ద సినిమా లేకుండా బిజినెస్ సెల్ అనేది చేయలేం. బికాజ్ టుడే 50% ఈజ్ డిజిటల్. ఇప్పుడు చిన్న సినిమాల్ని మిడ్ రేంజ్ సినిమాల్ని డిజిటల్కి అమ్మడం అనేది చాలా చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక పెద్ద హీరో ఉంటేనే వాళ్ళకి సబ్స్క్రిప్షన్ వస్తుంది, వాళ్ళకి దాని మీద నెంబర్ ఆఫ్ టైమ్ కన్జంప్షన్ ఎక్కువ వస్తుంది. సో దే ఆల్సో ప్రిఫర్ ద నోన్ ఫేసెస్ అండ్ నోన్ ఫిలిమ్స్. మన దగ్గర ఒక నోన్ ఫిలిం గట్టి ఫిలిం ఉంటే దెన్ దే మైట్ బై ద అదర్ 2-3 ఫిలిమ్స్ ఆఫ్ అవర్ స్మాల్ ఫిలిమ్స్. సో అందుకని ఈరోజు మనం ఏదన్నా ఎదరికెళ్ళాలంటే ఒక బిగ్ ఫిల్ము, ఒక నోన్ ఫిలిం మాత్రం చేతిలో ఉండాలి. గీతా ఆర్ట్స్ ప్లాన్స్ ఏంటంటే పెద్ద సినిమాలు ఎన్ని చేద్దాం, చిన్న సినిమాలు ఎన్ని చేద్దాం, మీడియం రేంజ్ సినిమాలు ఎన్ని చేద్దాం? అది అంటే ఇప్పుడు బికాజ్ తండేలు అయిన తర్వాత వీ హ్యావ్ టు, ఇప్పుడు 15 years ఆఫ్ జర్నీ కంప్లీట్ అయింది నాకు వచ్చిన తర్వాత. సో నెక్స్ట్ 10 years ఏంటి విజన్? బికాజ్ నెక్స్ట్ 10 yearsలో మేము గీతా థర్డ్ జనరేషన్ కూడా మేము స్టార్ట్ చేయాలి. 4th generation యాక్చువల్లీ. ఫస్ట్ జనరేషన్ రామలింగయ్య గారు, సెకండ్ జనరేషన్ వచ్చి అరవింద్ గారు, థర్డ్ జనరేషన్ వచ్చింది మేము పిల్లలందరూ, అరవింద్ గారి చుట్టూ ఉండే పిల్లలందరం. ఇప్పుడు 4th generation వచ్చి మా ఎస్కేన్ కానీ, మా ధీరజ్ కానీ, ఇప్పుడు ఈ భాను, వీళ్ళందరూ మొత్తం విజయక్ కానీ, ఇదంతా కూడా మొత్తం టోటల్ 4th generation. సో ఇప్పుడు ప్రజెంట్ 4th generation స్టార్ట్ చేసి దీని ప్లానింగ్ ఏంటి, ఎట్లా ఏంటి అనేది వీ హ్యావ్ టు వాచ్ ఇట్. గీతా ఆర్ట్స్లో చిరంజీవి గారు చేయాలని ఎప్పటి నుంచో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 1-2 సందర్భాల్లో అరవింద్ గారు కూడా ఇదే విషయం చెప్పారు బయటకి, కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకు మెటీరియలైజ్ అవ్వట్లే? ఏమంటే చిరంజీవి గారు అరవింద్ గారి విషయం అంటే మీరు అరవింద్ గారిని అడగాలి, నేను రైట్ కదా దానికి ఆన్సర్ చేయడానికి. గజనీ 2 అని చెప్పి మొన్న ఒక లీక్ ఇచ్చారు, సరదాగా అప్పటికప్పుడు వచ్చిన మాట, లేదంటే గజనీ 2 ఈజ్ ఆల్వేస్ అరవింద్ గారు ప్యాషన్. ఆయన ఇప్పుడే కదా, లాస్ట్ 4-5 years నుంచి కూడా గజనీ 2 అంటూనే ఉన్నారు. దానికి మురుగదాస్ గారితో మాట్లాడారు, అమీర్ ఖాన్ గారితో మాట్లాడారు, ఇవన్నీ జరుగుతున్నాయి. దానికి ఏదో సపరేట్ టీం పెట్టి కూడా ఆయన 2-3 వేస్ కూడా ఏదో రాయించుకున్నట్టున్నారు కథలు అవన్నీ. హీస్ పర్సనల్లీ పర్సూవింగ్ ఇట్.
అది ఎక్కడి వరకు వచ్చింది ఏంటో కూడా నాకు దగ్గర పెద్ద డీటెయిల్స్ లేవు. బట్ గజనీ 2 అనేది ఆల్వేస్ ఈజ్ ప్యాషన్. గీతా ఆర్ట్స్లో బాలకృష్ణ గారు ఎప్పుడు అరవింద్ గారే దానికి. మళ్ళీ ఇది కూడా అరవింద్ గారు. ఇప్పుడు అరవింద్ గారు అంటే మీరే కదా ఇప్పుడు. లేదండి, ఇప్పుడు పెద్దవాళ్ళ విషయం వచ్చినప్పటికీ ఆయనే కరెక్ట్ రైట్ పర్సన్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. కానీ గీతా ఆర్ట్స్లో అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కథల విషయంలో. ఆయన హీస్ ప్రెటీ ఓపెన్ ఇప్పుడు. సో ఏంటంటే బట్ వాటికి సంబంధించి అప్డేట్స్ కానీ కానీ ఆయన నోట్లోంచి వస్తేనే బాగుంటాయి. మన సంక్రాంతికి వస్తున్న ప్రెస్ మీట్లో డిస్ట్రిబ్యూటర్లు అందరూ బయటకు వచ్చి ఫేక్ కలెక్షన్లు ఆపాలన్నట్టే మాట్లాడారు. అలాంటి ప్రయత్నం జరుగుతుంటారా ఫ్యూచర్లో? నేను చూడలేదు నిజంగా ప్రెస్ మీట్. నేను బయట ఈ సినిమా గొడవలు ఉండి అటెండ్ అవ్వలేదు, అండ్ ఆ ప్రెస్ మీట్ కూడా చూడలేదు. చూడకుండా కామెంట్ చేయడం ఎందుకు. కాకపోతే ఈ కలెక్షన్లు నెంబర్ ఇవ్వడం అన్నది కాంట్రవర్సీ అవుతున్న దశలో, అంటే మోర్ దెన్ కాంట్రవర్సీ కన్నా కూడా ఐటీ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అది అనౌన్స్ చేస్తున్నాము. ఇప్పుడు అంత ప్రాబ్లం ఎక్కడంటే ఇప్పుడు 2000 కోట్లు సినిమాకి వచ్చిందని చెప్తాం. 2000 కోట్లలో ప్రొడ్యూసర్ చేతికి వచ్చేది 39% వస్తే చాలా బాగా వచ్చినట్టు మాకు. అందరూ ఏంటంటే 1800 కోట్లు ప్రొడ్యూసర్కి వచ్చేసినాయి, 1800 కోట్లు ప్రొడ్యూసర్కి వచ్చేసినాయి. 1800 కోట్లు ప్రొడ్యూసర్కి వస్తే 2000 కోట్లు ప్రొడ్యూసర్కి వస్తే సపోజ్ మ్యాక్సిమం ప్రొడ్యూసర్కి వచ్చేది 39% ఇంటికి. అంటే 700 కోట్లు కూడా రావచ్చు. 700 కోట్లు వస్తుంది, ఇది 2000 కోట్లు చేస్తాయి. బట్ ప్రొజెక్షన్ ఏంటంటే 2000 కోట్లు. దట్ ఈస్ అ గ్రాస్, దట్ ఈస్ నాట్ ద రెవెన్యూ ఫైనల్ రెవెన్యూ టు ద ప్రొడ్యూసర్. గ్రాస్లోంచి ట్యాక్సెస్ పోతాయి. గ్రాస్లో ఇప్పుడు మాకు వచ్చేది రూపాయలు 50 మాకు 100 రూపాయలు వస్తే 50 రూపీస్ మేము మల్టీప్లెక్స్కి ఇవ్వాలి, థియేటర్స్కి ఇవ్వాలి. మా చేతికి వచ్చేది దాంట్లోంచి డిస్ట్రిబ్యూషన్ కమిషన్లు అన్నీ పోతే మ్యాక్సిమం 35% వస్తుంది. 35 to 39 వేరే అవుతుంది. ప్రొడ్యూసర్కి వచ్చేది యాక్చువల్ లీస్ట్ ఈటర్ అవ్వడంటే ప్రొడ్యూసరే. 100 రూపాయలు మీరు టికెట్కి ఇస్తారు కరెక్ట్, దాంట్లోంచి 35 to 37 రూపాయల ప్రొడ్యూసర్కి వస్తుంది. అది బయట ఏంటంటే 100 రూపాయలు నేను ప్రొడ్యూసర్కి ఇచ్చాను అనుకుంటారు, లేదా 100 రూపాయలు నేను యాక్టర్కి ఇచ్చాను అనుకుంటారు. మాకు వచ్చింది 37-38 రూపాయలు వస్తుంది మాకు ఫైనల్గా వచ్చినప్పటికి. ఈ లెక్కలు ఐటీ వాళ్ళకి తెలియదు అంటారా? అంటే ఇప్పుడు ఐటీ వాళ్ళకి కూడా ఏంటంటే వచ్చిన తర్వాత ఇప్పుడు సినిమా అనేది డిఫరెంట్ బిజినెస్ కంపేర్ టు ద ఆల్ అదర్ బిజినెస్. ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళ మెయిన్ స్ట్రగుల్ కూడా అదే, ఇంత కలెక్షన్ వచ్చింది కదా మీ లెక్కలు ఏంటి అని. ఇప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే దీని మీద నాలెడ్జ్ పెరుగుతుంది మొత్తం. ఓకే వీళ్ళకి ఎంత పోతుంది ఎంత పోతుంది, ఫైనల్కి వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూషన్ కమిషన్ 20% ఉంటుంది, ఎన్ని పోయి ఫైనల్కి వచ్చినప్పుడు వీళ్ళకి ఎంత వస్తుంది అనేది నౌ దే ఆర్ ఆల్సో అంటే వాళ్ళకి తెలుసు. బట్ ఇదేంటంటే ఆఫీసర్ మారినప్పుడల్లా కూడా ఈ మిత్రులు ఉంటాయి, మళ్ళీ మిత్రులు ఉంటాయి. అది ఈ ప్రీమియర్లు ఉంటాయంటారా తెలంగాణలో? అంటే ఇప్పుడు ప్రీమియర్స్ అంటే నైట్ బిఫోర్ డే నైట్ అనుకోండి. ఇప్పుడు 9 o'clock వేసుకుంటున్నాం అనుకోండి, అదే రెగ్యులర్ షో. స్పెషల్ ప్రీమియర్స్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు తీసుకున్న డెసిషన్ నుంచి మళ్ళీ అది ఎట్లా ఉంటుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. తండ్రికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు ప్రీమియర్? లేదండి, రెగ్యులర్ టైమింగ్స్. ఓవరాల్ ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా రెగ్యులర్ టైమింగ్స్. నెక్స్ట్ తండ్రిల తర్వాత వెంటనే ఏ సినిమా చేస్తారు? మిత్రమండలి అని చెప్పి ఒక సినిమా చేస్తున్నానండి. ఒక 4 ఫ్రెండ్స్ మధ్యలో జరిగే సినిమా. దాని డీటెయిల్స్ తొందరలో నేను అనౌన్స్ చేస్తాను. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.